అంతరిక్షం అంతులేని నిజాలను తనలో దాచుకున్న ఒక రహస్య ప్రదేశం. ఆ అంతుచిక్కిన విశేషాలను ఛేదించే క్రమంలో అమెరికాకు చెందిన నాసా 1989 మే 4న ఒక రోదసీ నౌకను శుక్రగ్రహంపైకి పంపింది. ఆ నౌక పేరే మాగెల్లాన్. పోర్చుగీస్ అన్వేషకుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్ పేరుని నామకరణం చేసిన ఈ రోదసీ నౌక 15 నెలల అనంతరం శుక్రగ్రహంపై అడుగుపెట్టింది. మన భూమిపై 15 నెలల సమయం అంటే శుక్రగ్రహంపై ఎన్ని రోజులో తెలుసా? కేవలం 2 రోజులు మాత్రమే. శుక్రగ్రహం ఉపరితలం చేరిన ఈ నౌక వీనస్లో ఉండే పర్వతాలను, నేలను, లోయలను, విచిత్ర ప్రదేశాలను ఫోటోలు తీసి వాటి స్థానమును మ్యాపుగా తయారు చేయడం మొదలుపెట్టింది. శుక్రగ్రహం గురించి అప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసిన ఈ నౌక ఈ గ్రహంపై అనేక పరిశోధనలు చేసిన మొదటి అంతరిక్ష నౌకగా తన పేరును శాశ్వతంగా పదిలపరుచుకుంది. ఈ పరిశోధనల అనంతరం శుక్రగ్రహంపై మనిషి జీవించడానికి అనుకూలమైన వాతావరణం లేదని తెలుసుకున్నారు. అంతేకాదు, మానవ మనుగడకు ప్రతికూలంగా ఉండే ఇక్కడి వాతావరణం కారణంగా ఈ గ్రహాన్ని పాతాళలోకం లేదా నరకానికి ద్వారంగా పేర్కొన్నారు. ఈ మాగెల్లాన్ నౌకకు సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1994 సంవత్సరంలో శుక్రగ్రహంలో వాతావరణంలో విపరీతమైన మార్పుల కారణంగా చెలరేగిన అగ్ని జ్వాలలలో మాగెల్లాన్ పడిపోయి కాలిపోయింది. కానీ అది ఇప్పటికీ డేటాను సేకరించే పనిని కొనసాగిస్తూనే ఉంది. 2023 సంవత్సరంలో మాగెల్లాన్ చిత్రీకరించిన ఫోటోల కారణంగానే వీనస్ లో అగ్ని పర్వతాలను మొదటిసారిగా శాస్త్రవేత్తలు చూడటానికి అవకాశం ఏర్పడింది.